సో ఇక్కడ చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే విత్ విత్ రెఫరెన్స్ టు ది బయోడైవర్సిటీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఇన్ ఇండియా ఈజ్ రిగార్డ్ యాజ్ ది హాట్ స్పాట్ అనమాట. సో మనకి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని కొన్ని ఉంటాయి. సో బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా స్పీసెస్ అనమాట, జీవజాతులు, చాలా జీవజాతులు అనేవి పుడుతూ ఉంటాయి, అలానే అంతరించిపోతూ ఉంటాయి, మళ్ళీ వేరే జీవజాతులు వస్తూనే ఉంటాయి. చాలా పెద్ద మొత్తంలో వస్తే దాన్ని ఏమంటారంటే బయోడైవర్సిటీలో దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని పిలుస్తారనమాట. మనకి ప్రపంచంలో ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. 35 హాట్స్పాట్స్ 30+ మాత్రమే ఉన్నాయి. అలాంటివి మన భారతదేశంలో ఒకటి ఉందని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో అది ఏంటని అడుగుతున్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గంగిటిక్ ప్లెయిన్, సెంట్రల్ ఇండియా, అలానే నన్ ఆఫ్ ది అబోవ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో మన ఇండియాలో మొత్తం 3 హాట్స్పాట్స్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో మొత్తం 3 ఉంటాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. సో సెకండ్ వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమలు కూడా హాట్స్పాట్స్ అనమాట. సో మూడవది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియా కూడా హిమాలయన్ బెల్ట్ ఉంది కదా నార్త్ ఈస్ట్ ఇండియాలో, ఇది కూడా హాట్స్పాట్స్గా తీసుకుంటారు. కాబట్టి ఇవి చూసుకోండి, ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతూ ఉంటారు. ఇది బర్మా కింద, సో బర్మా రీజన్ కింద వస్తుంది. ఇది ఇండోనేషియా హాట్స్పాట్స్ కింద వస్తుంది అనమాట. ఇది మనకి శ్రీలంక, వెస్ట్రన్ ఘాట్స్ అనేది శ్రీలంక వాటి కింద తీసుకుంటారు. ఇలాంటివి ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతూ ఉంటారు ఎక్కువ. జాగ్రఫీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా అడుగుతారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హాట్స్పాట్స్లో మన ఇండియాలో కూడా 3 హాట్స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి స్ట్రెచ్ ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ శ్రీలంక వరకు ఉంటాయి, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇండోనేషియా వరకు ఉంటాయి, తర్వాత మనకి మలాయ్ పెనిన్సులాలో అంటే మనకి మయన్మార్ రీజన్, బర్మా రీజన్లో ఉన్న హాట్స్పాట్లో నార్త్ ఈస్ట్ ఇండియా కూడా భాగంగా ఉంటుంది. సో ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి, ప్రాపర్గా చూసుకోండి.